నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు। ముందుగా ప్రేక్షకులకు విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు। పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి నిరసనగా చీరాలలో క్రైస్తవ సంఘాల శాంతియుత ర్యాలీ పెద్ద ఎత్తున తరలివచ్చిన క్రైస్తవ సోదరులు పాస్టర్ మృతిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్। జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్న బాపట్ల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ఉగాది పండుగ వేడుకల్లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి। చీరాల మండలం గవినివారిపాలెంలో భూ వివాదం నేపథ్యంలో ఇరు వర్గాల దాడుల్లో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు, చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు। ఏపీలోని రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ఘటనపై సమగ్రంగా విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చీరాలలో సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు। పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై అనేక అనుమానాలున్నాయని, అనుమానాలన్నింటినీ పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలని పలువురు క్రైస్తవ పెద్దలు డిమాండ్ చేశారు। ఏపీలోని రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ఘటనపై సమగ్రంగా విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చీరాలలో సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు। అనంతరం స్థానిక గడియార స్తంభం కూడల్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు। ఈ సందర్భంగా క్రైస్తవ పెద్దలు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై అనేక అనుమానాలున్నాయన్నారు। ఆయా అనుమానాలన్నింటినీ నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు। ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేను దేవుని సేవకుడిని పాస్టర్ ఎం రత్నబాబు, వేటపాలెం దేవుని ప్రార్థనా మందిరం। దైవజనులు ప్రవీణ్ గారు పగడాల వారు గత కొద్ది దినముల క్రితము ప్రభు కొరకై హతసాక్షి అయ్యారు। ఆయన ప్రభు చెంతన ఉన్నారు। అయితే మనం లోకపరంగా లోకంలో ఉన్నాము గనక, సమాజంలో ఉన్నాము గనక, ఇది హతసాక్షి గనక దైవజనులకి న్యాయం జరగాలని ఆ కుటుంబం పక్షమున ఈ చీరాల ప్రాంతంలో ఈ శాంతి ర్యాలీ చేయడం జరిగింది। ఆ ప్రభుత్వముల వారు స్వస్థ బుద్ధితో పనిచేయాలని, ఈ పోలీసు వారు స్వస్థ బుద్ధితో పనిచేసి న్యాయమైన తీర్పులు జరిగించాలని మేమంతా కూడా కోరుకుంటూ ఉన్నాము। క్రైస్తవ లోకమంతా ఏకకంఠంతో అడుగుచున్నది ఏంటంటే, మేము వారికి ప్రతీకారం చేయాలని అనుకోవట్లేదు, కానీ ప్రభుత్వములు కలుగజేసుకుని న్యాయమైనటువంటి తీర్పులు జరిగించాలని, ఆ మరణం ఆ శిక్ష ఆ కుట్రలు చేసి దైవజనులను హతమార్చినటువంటి వారికి శిక్షలు పడాలని మేము కోరుకుంటూ ఉన్నాం। ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనులు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము, స్టెఫన్ అనేటువంటి భక్తుడు ఆయన ప్రభు కొరకై నిలవబడినప్పుడు ఆయన ప్రజలతో మాట్లాడుచూ ఉంటే ఆయనతో వాదనలు పెట్టుకున్నటువంటి వారు ఆయనను ప్రేరేపించినటువంటి ఆత్మను ఎదిరించలేక ఆయన విషయంలో వారు ద్వేషం పెంచుకుని కుట్రలు చేసి అనేక మందిని రేపి స్టెఫన్ అనేటువంటి దైవజనుడిని రాళ్లతో కొట్టి చంపారు। ఈ దైవజనులు ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణాన్ని బట్టి ఎంతో వారు చింతిస్తున్నారు, వారు సంతాపం తెలియజేస్తూ ఉన్నారు। కొంతమంది మాత్రమే మత ఉన్మాదులుగా మారి వారు ఈ విధమైన పనులు చేస్తూ ఉన్నారు। ఇది మంచిది కాదు, అర్థం చేసుకోవాలి। ప్రభు యొక్క ప్రేమను, ఆయన క్షమాగుణమును మేము ప్రకటిస్తూ ఉన్నాము। అది అందరూ అర్థం చేసుకొని క్రైస్తవులను అంగీకరించాలని, యేసయ్య మార్గము అది ప్రేమ క్షమాపణ గుణము గనుక ఈరోజు చీరాల పట్టణంలో సెయింట్ మార్క్స్ సెంటినరీ లూథరన్ చర్చ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ శాంతి ర్యాలీ ఈ నెల 24వ తారీఖున జరిగినటువంటి రెండు రాష్ట్రాల్లో ప్రముఖ క్రైస్తవ మాస్టర్ గారు మంచి విజ్ఞానపరుడు మాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆకస్మిక మరణం అనడం కంటే కూడా అది అనుమానాస్పద మరణంగా మేము భావించి వారి కుటుంబానికి మా సంఘీభావం తెలియజేయడం కోసం శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నాం। ఈ సమయంలో మీడియా తరఫున మేము పోలీసు వారికి, అదేవిధంగా ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ఇది యాక్సిడెంటా లేకపోతే కావాలని చేసినటువంటి హత్య అని మేము నిర్ధారించడం లేదు। అది నిర్ధారించాల్సినటువంటి పని పోలీసు వ్యవస్థది, న్యాయ వ్యవస్థది। వాటి మీద క్రైస్తవ సమాజానికి పూర్తి నమ్మకం ఉంది। మేము కోరుకునేది ఒకటే, ఈరోజు మీడియా ద్వారా మేము అభ్యర్థించేది, క్రీస్తు ప్రేమను బట్టి మనం చేసేది ఏంటంటే, అది యాక్సిడెంటా లేక హత్య అన్నది సాక్ష్యాధారాలతో రుజువు చేయండి, దాన్ని మేము తప్పకుండా స్వాగతిస్తాం। కానీ దీన్ని మసిపూసి మారేడికాయ చేయడానికో లేక సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికో ప్రయత్నం చేయొద్దని మరొకసారి మేము శాంతి ర్యాలీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। అదేవిధంగా మరి మీడియా ముఖం ద్వారా ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి మా సానుభూతిని, వారి మరణాన్ని బట్టి సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం। ధన్యవాదాలు।
జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలోని ఏపీ హెచ్ఆర్డీ సమావేశ మందిరంలో ఉగాది ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వెంకటమురళి హాజరయ్యారు. కార్యక్రమానికి ముందుగా కలెక్టర్ వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి పూజ చేసి జ్యోతి వెలిగించి పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగు సంవత్సరం ఉగాది పండుగ జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు నివ్వాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు. ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఏపీ హెచ్ఆర్డీ సమావేశ మందిరంలో ఉగాది ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వెంకటమురళి హాజరయ్యారు. కార్యక్రమానికి ముందుగా కలెక్టర్ వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి పూజ చేసి జ్యోతి వెలిగించి పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వేద పండితుల ద్వారా పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో చేపడుతున్న పలు కార్యక్రమాల గురించి జిల్లా కలెక్టర్ వివరించారు. కలెక్టరేట్ కు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వారికైతేనేమి అధికారులకైతేనేమి అధిక సంఖ్యలో టాయిలెట్ల నిర్మాణానికి మంజూరు పొందామని వాటిని త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ప్రతి సోమవారం మాసంలో ప్రతి 4వ శుక్రవారం ప్రజల సమస్యల పరిష్కార వేదికకు వచ్చే సుమారు 400 మందికి ఉచిత భోజన వసతి కల్పించామని ఆయన తెలిపారు. నిజాంపట్నం పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఆ పనులన్నీ త్వరలో పూర్తవుతాయన్నారు. దీని ద్వారా 16 బోట్లకు నిలుపుదల గల ప్రాంతం 64 బోట్ల నిలుపుదలకు అందుబాటులోకి వస్తుందన్నారు. మరబోట్ల ద్వారా చేపలు పట్టుకునే వారికి మంచి ఆదాయం పొందే పరిస్థితి వస్తుందన్నారు. ఓడరేవులో డిపిఆర్ స్థాయిలో ఉన్న విషయమై కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి దాన్ని వేగవంతం చేయాలని అభ్యర్థించినట్టు తెలిపారు. కృష్ణానది కుడి కాలువ గట్టు జిల్లాలో 63 కిలోమీటర్ల మేర విస్తరించి ఉందన్నారు. ఆ గట్టును పూర్తి స్థాయిలో బలోపేతం చేయడానికి 1540 కోట్లతో 15 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా కూడా తట్టుకునే విధంగా డిపిఆర్ తయారు చేసి ఇవ్వడమైందన్నారు. జిల్లాలో 1016 మంది డయాలసిస్ రోగులున్నారని తెలిపారు. డయాలసిస్ రోగులు చీరాలలో 13 బెడ్లతో గల ఒక్క డయాలసిస్ కేంద్రం మాత్రమే ఉందన్నారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి ఒక డయాలసిస్ కేంద్రాన్ని మంజూరు చేయమని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. దానికి వారు సానుకూలంగా స్పందించారని వాటికి త్వరలో అనుమతి కూడా వస్తాయని తెలిపారు. జిల్లా మీదుగా 2 నేషనల్ హైవే రోడ్లు వెళ్తున్నాయని వాటిపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆ ప్రమాదాలు ప్రాణాంతకంగా ఉన్నాయని తెలిపారు. బాపట్ల జిల్లా ప్రజల దాహార్తిని అమృతధార పథకంలో పూర్తి స్థాయిలో తీరుస్తామని భరోసా ఇచ్చారని తెలిపారు. ఈ విధంగా బాపట్ల ప్రజల సౌకర్యార్థం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఈ రోజు జిల్లాధికారుల్ని చక్కటి ట్రెడిషనల్ డ్రెస్సుల్లో చూస్తుంటే బాగా ముద్దుగా కనిపిస్తున్నారు మీరందరూ కూడా. మనమేమో ఎప్పుడు చూసినా రివ్యూలు చేసుకుంటూ ఏ ర్యాంక్లో ఉన్నాం, మనం ఎంత సాధించాం, మన జిల్లా స్థానం ఏంది అని ఎప్పుడు మనం కుస్తీ పడతా ఉంటాం నంబర్స్ తోటి. ఈరోజు మా మహిళా జిల్లాధికారులు మంచి పట్టు చీరల్లో కనబడుతున్నారు. మా మెయిల్ ఆఫీసర్స్ చక్కటి తెలుగు ఆహార్యంలో కనపడతా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. వచ్చే జనరల్ గ్రీవెన్స్, 4వ శుక్రవారం వచ్చేటువంటి దివ్యాంగులు మరియు ట్రైబల్ గ్రీవెన్స్ వచ్చినప్పుడు వాళ్ళకు మనము ఎంతో దూరం నుంచి వాళ్ళ సమస్యలతో వస్తారు. వాళ్ళకి భోజన వసతి మనం కల్పించకపోతే వాళ్ళు ఛార్జీలకి డబ్బులు ఉంచుకొని భోజనం చేయకుండా వెళ్తారేమో అనేటువంటి మనకు ఆ రకమైన మనసులో అది కలిగి వాళ్ళందరికీ మనము సోమవారం రోజున సుమారు 200-300 మందికి అండ్ దివ్యాంగులు ట్రైబల్ రోజున కూడా సుమారు 200 మందికి మనం ఉచితంగా భోజనాల్ని ఇక్కడే మనం పెడుతున్నాం. అలా చెప్పుకోవడానికి వచ్చిన దగ్గర కూడా ప్రతి చోట వాళ్ళు కూర్చునే విధంగా, ఒక ఆత్మ గౌరవంతో వాళ్ళు ఉండే విధంగా, ఎక్కడ కూడా వాళ్ళకు నిల్చునేది కానీ క్యూలో కానీ అటువంటి పరిస్థితి లేకుండా అది చేస్తున్నాం. ఒక 5 పర్మనెంట్ షాపులు లాంటివి, అంటే ఒక షెడ్ లాంటివి వేద్దామనేది. ఒకటి ఏంటంటే మనం ఏదైతే మన మహిళా మనులు మనకి ఈ జీవామృతం ఇట్లాంటి న్యాచురల్ ఫార్మింగ్లో తయారు చేసిన కూరగాయల్ని, న్యాచురల్ ఫార్మింగ్లో వచ్చిన ధాన్యాల్ని అమ్మడానికి అనేటువంటి ఒక రెంటు, ఒక ఏటీఎం, అదేవిధంగా మన వస్త్రాల్ని నేస్తున్నటువంటి మన నేతన్నలు, మన మహిళా మనులు నేసిన చీరల్ని అమ్మడానికి ఒక షాపు, జేసీ గారికి బంగ్లా కట్టాలని సంకల్పించాం. కొంత మనం ఇన్కమ్ జనరేషన్ చేసే విధానాలు ఆలోచిస్తున్నాం. అవన్నీ ఒక కొలికి వస్తున్నాయి, 1-2 చేతికి అందుతున్నాయి. ఆ ఇన్కమ్ జనరేషన్, పర్మనెంట్ ఇన్కమ్ జనరేషన్ వస్తే ఆ పర్మనెంట్ ఇన్కమ్ ద్వారాని బ్యాంకుకి ప్లెడ్జ్ చేసి బ్యాంక్ నుంచి రుణాలు తీసుకొని జేసీ బంగ్లా కట్టాలి వెనకాల అనేటువంటి నిర్ణయంతో ఉన్నాం. అది కూడా తొందరలోనే నెరవేరుతుంది అనుకుంటున్నాం. ఇవన్నీ చేసేది మన కోసం కాదు. నేను కానీ, నా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ కానీ, నా అధికార బృందం కానీ, మనం ఎవరం ఇక్కడ శాశ్వతం కాదు. ఇక్కడ శాశ్వతం ఇక్కడున్న నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు, ఇక్కడ ఉన్న పుర ప్రముఖులు, వీళ్ళే శాశ్వతం. మనము ఈరోజు ఇక్కడ ఉంటాం, రేపు ఇంకో జిల్లాలో ఉంటాం, మారిపోతూ ఉంటాం. అయితే మనం చేసిన పనులు శాశ్వతం. చాలా అభివృద్ధి పనులు కూడా బయట, ఇప్పటిదాకా కలెక్టరేట్ గురించి మనం మాట్లాడాం. ఢిల్లీలో
మనము ఆక్వా పార్క్ నిర్మాణానికి 88 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి శాంక్షన్ చేసింది. ఆక్వా పార్క్ అతి త్వరలో దాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు భూమి పూజ చేసి మనం ఆ డబ్బుతోటి అక్కడ ఆల్టర్నేటివ్ స్పీసీస్ అంటే ఎవరైతే మరి ఈ ఆక్వా కల్చర్ లో ఉన్న వాళ్ళు పాండిచ్చేరికి లేదా ఇతర దేశాలకు పోయి తెచ్చుకోకుండా ఇక్కడే ఆల్టర్నేటివ్ స్పీసీస్ అన్ని కూడా అందుబాటులో ఉండేటువంటివి ఆక్వా పార్క్ ద్వారా ఈ జిల్లాలో పనిచేయడం జిల్లా అధికారులకైనా కలెక్టర్ గా నాకైనా ఎస్పీ జాయింట్ కలెక్టర్ ఎవరికైనా మేము ఒకటే ఫీల్ అయ్యేది ఏంటంటే ఇది ఒక చాలా కంఫర్ట్ సౌకర్యం ఉన్న జిల్లా రాజకీయ పరంగా. సో మాకు ఎక్కడ అసౌకర్యం లేదు. మా కంప్లీట్ ఎనర్జీని మైండ్ని జిల్లా అభివృద్ధి మీద దృష్టి పెట్టేదానికి మాకు అవకాశం వస్తా ఉంది. భూ వివాదం నేపథ్యంలో 2 కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలైన ఘటన చీరాల మండలం గవినివారిపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. కాగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇంటి స్థల వివాదం నేపథ్యంలో 2 కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పై కత్తులు గొడ్డలతో దాడి చేసి గాయపరిచిన ఘటన బాపట్ల జిల్లా చీరాల మండలం గవినివారిపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. దాడిలో గాయపడిన సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావును కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. బాధితుని వివరాల మేరకు చీరాల మండలం గవినివారిపాలెం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు ఢిల్లీలోని ఆగ్రాలో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తూ సెలవుపై గ్రామానికి వచ్చారు. క్రమంలో గ్రామంలోని నానమ్మ రాములమ్మ ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. ఇంటి నిర్మాణం వద్ద నెలకొన్న భూ వివాదం కాస్త చిలికి గాలివానలా మారి ఇదే గ్రామానికి చెందిన భరత్, లక్ష్మణ్, వీరయ్య, లక్ష్మీనారాయణ, గణేష్లు విచక్షణ రహితంగా కత్తులు గొడ్డలతో విచక్షణ రహితంగా దాడి చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా బాధితుడు నాగేశ్వరరావును మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం గుంటూరుకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వచ్చిన తర్వాత మా నాయనమ్మ ఇల్లు పట్టుకుంటే వెనకాల స్థలం విషయంలో వాళ్ళు పోయి ఎగదీసి మా నాయనమ్మని కొట్టమేడి చేతులు భర్తను కొట్టాడు. కొట్టిన తర్వాత సరే మేము వెళ్ళి అది ఎందుకు కొట్టామని మేము అర్థం వెళ్తే అప్పుడు మాగా వాళ్ళ తల్లిదండ్రులను అడుగుతుంటే వాళ్ళు కేసు పెట్టించారు మా మీద అడిగినందుకు మా మీద మా అత్త కొడుకు మీద మా బాబాయ్ పిల్లల మీద అంత కేసు పెట్టారు. సరే కేసు పెట్టిన తర్వాత వాళ్ళు మా నాయన కొట్టారని పట్టుబడి మేము వెళ్ళి కేసు పెట్టాము. కేసు పెట్టిన తర్వాత సాయంత్రం పూట 5ంటికి స్టేషన్ పోలీసు వారు 5ంటికి రమ్మంటే నేను 5ంటికి వెళ్ళి కూర్చున్నాము. అవతల పార్టీ రాకపోతే నేను మేడం మేము వచ్చాము, అవతల పార్టీ వాళ్ళని అడుగుతాను. వాళ్ళు కానిస్టేబుల్ ఫోన్ చేసి ఏమండి ఎట్లా వచ్చారు వాళ్ళు మీరు అడగంటాను. ఏమండి మేము రాజీ పడతాం, మేమంతా ఇంట్లో వాళ్ళను మేము మీటింగ్ పిలిపించి మేము రాజీ పడతాము అన్నారు. అంతలాగే కానిస్టేబుల్ మాకు వచ్చి చెప్పి ఏమండి ఊళ్ళో పెద్దల ద్వారా మీకు మీటింగ్ రాజీ కూర్చోమని చెప్పారు, మీరు వెళ్ళిపోవచ్చు కేసు జరిగింది అన్నారు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్దలను పిలిపించి మేము మీటింగ్ అని పిలిపిస్తే వాళ్ళు అన్నారు మేము మీటింగ్ రాము మేము కేసుకి వెళ్తాము అన్నారు. మరి మరుసటి రోజు ఉదయం పూట మరి కానిస్టేబుల్ తీసుకొచ్చి ఏమండి మాకు గొడవలో తెలియదు మేము అంతా ఒకటేను మేము రాజీ కొత్తని కానిస్టేబుల్ ద్వారా వచ్చి మాకు చెప్పారు. చెప్పిన తర్వాత సరే రాజీ పట్టిన కానీ సరే మేము ఈరోజు సాయంత్రం పూట ఈరోజు ఈ రాజధాని మేము ఎలాగో సాయంత్రం 5ంటికి వెళ్దామనుకున్నాము. ఇంతలోపు వాళ్ళంతా వాళ్ళ ఇల్లు వాళ్ళంతా గ్యాదర్ అయ్యి ఒక పక్క ప్లానింగ్ తోటి నన్ను అటాక్ చేశారు. నేను మామూలుగా కూర్చొని ఇంటికాడ అదే మా శేషం మా ఇంటికి కూర్చుంటే వాళ్ళు వచ్చి 2 కొత్తులు తీసుకుని కర్రలు తీసుకుని వచ్చి అటాక్ చేశారు. నా పేరు చంద్రబాబు భరత్ కుమార్, చంద్రబాబు వీరయ్య, లక్ష్మీనారాయణ మేము. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. చీరాల కస్తూర్బా గాంధీ మున్సిపల్ బాలికల హైస్కూల్ సముదాయంలో ఆదివారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఉగాది పండుగ పురస్కరించుకుని కవి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందుగా ఉగాది పచ్చని ఉచితంగా పంపిణీ చేశారు.
ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుందని జన విజ్ఞాన వేదిక ప్రతినిధి కుర్రా రామారావు అన్నారు. చీరాల కస్తూర్బా గాంధీ మున్సిపల్ బాలికల హైస్కూల్ సముదాయంలో ఆదివారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఉగాది పండుగ పురస్కరించుకుని కవి సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందుగా ఉగాది పచ్చడిని ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో మానవ శరీరానికి హాని కలిగించే కూల్ డ్రింక్స్ వంటి వాటి జోలికి వెళ్లకుండా ఈ సీజన్ లో దొరికే అన్ని రకాల పండ్లు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. అనంతరం ఉగాది పండుగను పురస్కరించుకుని కవి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు ఉపాధ్యాయులు కవితలను వేదికపై ఆలపించి ఆహుతులను అలరించారు. అనంతరం ఉపాధ్యాయులను వేదిక ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. అయితే మనకి సాంప్రదాయబద్ధంగా తెలుగు మాసాలు మొదలైన కాలం నుంచి ఉగాది జరుపుకోవడం ఆనవాయితీ. కాబట్టి చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది జరుపుకుంటాం. ఈ రోజుకి ప్రకృతిలో కూడాను చాలా విస్పష్టమైనటువంటి మార్పులు గోచరిస్తూ ఉంటాయి. మరి వాటిని సంబంధించి ఒక్కసారి మనం గమనిస్తే రామణీయ వసంతలక్ష్మీ ధనములైన రామణీయ వసంతలక్ష్మీ ధనములైన ఉద్యానములు మహినొప్పుచుండ సుఖపిక మధుకర నికర స్వరములతో ప్రకృతి ఇచ్చిన పండ్లు కానీ ప్రకృతి ఇచ్చిన ఏ యొక్క పండ్లు కానీ అన్నింటినీ తింటే మన ఆరోగ్యం శ్రేయస్కరంగా ఉంటుంది. మనకి చిన్న చిన్న సమస్యలు రాకుండా అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటానికే ఈ ఎండాకాలం ముందుగా ఈ పండుగ అనేది మరి ఎప్పటి నుంచో ఈ పండుగ వస్తుంది. అందుకని ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రజలందరూ కూడా శాస్త్రీయంగా ఉండాలి. ప్రకృతి పానీయాలు సేవించండి. కూల్ డ్రింక్స్ మానేయండి. కృత్రిమైన కూల్ డ్రింక్స్ తాగకూడదు. వాటి వల్ల అనారోగ్యం వస్తుంది. అందుకని ఈ పండ్లు తింటే బాడీ కూడా హీట్గా ఉండి బాడీకి కావాల్సిన పోషక పదార్థాలనే లభ్యమవుతాయి. మనిషి అనారోగ్యానికి గురి కాకుండా ఎండ తీవ్రత తట్టుకునేటట్టు బాడీలో రక్త ప్రసరణ సక్రమంగా ఉండి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి పానీయాలు సేవించండి, కూల్ డ్రింక్స్ మానండి అనే నినాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం. మిత్రులారా, ఈరోజు కవి సమ్మేళనం చీరాల పట్టణంలోని సెయింట్ ఆన్ స్కూల్ ప్రాంగణంలో 2024-25 సంవత్సరానికి సంబంధించి కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ సెరమనీ వేడుకలు స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ జీనా జేవియర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెయింట్ ఆన్స్ విజయవాడ ప్రొవిన్షియల్ సిస్టర్ సియాన్స్ లీన్, సిస్టర్ థెరిసా, రజనీ తదితరులు హాజరయ్యారు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందిస్తూ భావి పౌరులుగా క్రమశిక్షణతో తీర్చిదిద్దడమే సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లక్ష్యమని స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ జీనా జేవియర్ అన్నారు. చీరాల పట్టణంలో సెయింట్ ఆన్స్ స్కూల్ ప్రాంగణంలో 2024-25 సంవత్సరానికి సంబంధించి కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ సెరమనీ వేడుకలు స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ జీనా జేవియర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెయింట్ ఆన్స్ విజయవాడ ప్రొఫెషనల్ సిస్టర్ యాన్స్లిన్, సిస్టర్ తెరిసా, రజనీ తదితరులు హాజరయ్యారు. కాగా ముఖ్య అతిథిగా న్యాయవాది కస్తూరినాథ్ హాజరయ్యి మాట్లాడారు. చీరాల ప్రాంతంలో పాఠశాలలు ప్రారంభించినప్పటి నుంచి ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటమే కాక ఉజ్వల భవిష్యత్తును అందించిన ఘనత సెయింట్ ఆన్స్ పాఠశాల యాజమాన్యానికే దక్కుతుందన్నారు. ఈ క్రమంలో త్వరలో ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా ప్రారంభించకపోవడం శుభ పరిణామం అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించే పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ సిస్టర్ రిసా, పలువురు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. Good morning, a pleasure of morning. Today, it's a great, memorable day in my life because I'm being the part. It's very glad in this graduation ceremony. First of all, I will introduce myself. I'm the former student of this school. I have completed my 10th class, was passed out in 1996, and later on, the alumni formations of all secondary schools in the entire India, they were started, and I was selected as the alumni president because I did that I award for anywhere. Thus I completed my post-graduation in journalism and completed a bachelor of laws, and I am practicing an advocate in the Finance as well as the Chira. I think most of the parents
నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. ఒడిశా అంతర్గత ప్రాంతం నుంచి కొమరిన్ ప్రాంతం వరకు ఉన్న నిన్నటి ద్రోణి ఇప్పుడు దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి ఉత్తర అంతర్గత తమిళనాడు వరకు మహారాష్ట్ర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది. శనివారం నాటి ఉపరితల ఆవర్తనం మధ్య ఛత్తీస్గఢ్ మరియు పరిసర ప్రాంతాల్లో తక్కువగా గుర్తించబడింది. ఆంధ్రప్రదేశ్ యానాం మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ నైరుతి గాలులు దిశగా వీస్తున్నాయి. వార్తల్లో నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను సరి పరిశీలిద్దాం. మయన్మార్ లో మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై ఆ భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. దాంతో ఇళ్ల నుంచి ప్రజలు భయంతో బయటికి పరుగులు తీశారు. ఆదివారం మయన్మార్ లో రెండో అతిపెద్ద నగరమైన మాండ్లే సమీపంలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే నివేదించింది. వెంటనే స్పందించిన సహాయక బృందాలు ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజల్ని బయటకు తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయ పన్ను శాఖ అధికారులు ప్రజలకు సంబంధించిన డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్ఫారాలైన వాట్సాప్, టెలిగ్రామ్, ఈమెయిల్ అకౌంట్లపై నిఘా పెట్టనున్నారు. ఆదాయపు పన్ను చట్టం 2025 నిబంధనల ప్రకారం ప్రజలకు చెందిన ఈ కమ్యూనికేషన్ ప్లాట్ఫారాల ఖాతాలపై ప్రభుత్వం డేగ కన్ను వేసి అక్రమ ఆర్థిక లావాదేవీల ఆట కట్టించనుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 13న లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టాల్సి వచ్చిందో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మార్చి 27న సభ్యులకు వివరించారు. ఈ చట్టం ప్రకారం లెక్కల్లో చూపని నగదు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు ప్రభుత్వానికి అనుమతి ఉంటుంది. ఉగాది వేళ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 38 కోట్ల రూపాయలను ఏపీ సీఎం చంద్రబాబు విడుదల చేశారు. ఈ నిధుల్లో 3,456 మంది పేదలకు లబ్ధి చేకూరుతుంది. ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ కింద 281 కోట్లు విడుదల చేశారు. మరోవైపు 86 మందికి కళారత్న పురస్కారాలు, 116 మందికి ఉగాది పురస్కారాలు సీఎం చంద్రబాబు ప్రదానం చేశారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేయడమే తన జీవితాశయమన్నారు చంద్రబాబు. ఇందుకోసం మార్గదర్శి, బంగారు కుటుంబం, P4 కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని చెప్పారన్నారు ఆయన. ఇదే జరిగితే తన జన్మ చరితార్థమవుతుందని చంద్రబాబు చెప్పారు. దేశంలో రాడార్ అసిస్టెడ్ వెనుక డాష్ క్యామ్లను కలిగిన మొట్టమొదటి స్కూటర్ ట్రస్క్రాట్. దీని ద్వారా రియల్ టైమ్ రైడ్ ఫుటేజ్ ను రికార్డ్ చేసుకోవచ్చు. అడ్వాన్స్డ్ రైడర్ అసిస్టెన్స్ సిస్టమ్ ను, కొలిషన్ అలారాలు, లేన్ చేంజ్ అసిస్టెన్స్ అదనపు ప్రత్యేకతలు. రైడర్ భద్రతకు ఎంతో ప్రాధాన్యమిచ్చారు. ట్రస్క్రాట్ స్కూటర్ పనితీరు చాలా బాగుంటుంది. దీనిలో 20.1 హార్స్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ ఏర్పాటు చేశారు. గంటకు గరిష్టంగా 125 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. 3.5 kWh బ్యాటరీతో సింగిల్ ఛార్జ్ పై 260 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. వేగవంతమైన ఛార్జర్ను ఉపయోగించి గంటకు 80% బ్యాటరీని ఛార్జింగ్ చేయొచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అనికేత్ వర్మ విశాఖపట్నంలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 4లు 6లతో విడుచుకుపడిన ఈ చిచ్చర పిడుగు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. మిచెల్ సటార్క్ విజృంభణతో టాప్ ఆర్డర్ విఫలమవగా జట్టుకు భారీ స్కోర్ అందించే బాధ్యతను భుజాన వేసుకున్నాడు ఈ కుర్రాడు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాక అనికేత్ వర్మ ఉతికి ఆరేశాడు. అలవోకగా సిక్సర్లు బాదుతూ జట్టు స్కోరు 150 దాటించాడు. అనికేత్ వికెట్ పడ్డాక సన్ రైజర్స్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టలేదు. స్టార్క్ బౌలింగ్ లో మల్డర్ అవుట్ కావడంతో హైదరాబాద్ జట్టు 163 పరుగులకే కుప్పకూలింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి నిరసనగా చీరాలలో క్రైస్తవ సంఘాల శాంతియుత ర్యాలీ. పెద్ద ఎత్తున తరలివచ్చిన క్రైస్తవ సోదరులు పాస్టర్ మృతిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్. జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్న బాపట్ల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ఉగాది పండుగ వేడుకల్లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి. చీరాల మండలం గవినివారిపాలెంలో భూ వివాదం నేపథ్యంలో ఇరు వర్గాల దాడుల్లో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు. చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.